పరిశుద్ధ ఆలయములో సంతోషము పరిపూర్ణము చేయు శాంతి సదనములో నివసించుము మన సంతోషము పరిపూర్ణము చేయు శాంతి సదనములో నివసించుము సర్వలోక నివాసులారా సర్వాధికారిని కీర్తించడం ప్రారంభి సర్వలోక నివాసులారా సర్వాధికారిని కీర్తించడం ప్రారంభి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యానికి వెళ్దాం. అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మరొకసారి ఈ యొక్క సంఘంలో ఉన్న బిడ్డలకు, అదేవిధంగా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఫేస్బుక్లో మాత్రమే కామెంట్లు రాసుకుంటూ కూర్చునే వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఒక్కొక్క పిలుపు దేవుడు ఏర్పాటు చేశాడు. కొందరికి సువార్తలో వెళ్ళి గ్రామాలు తిరిగి పరిచయం చేసే పిలుపు, కొందరికి ఆ సువార్థికులకు సహకారులుగా ఉండే పిలుపు, ఒక్కొక్క కాల్ అయినటువంటి దేవుడు పెట్టాడు. అందులో కొందరికి ఫేస్బుక్లో మాత్రమే కామెంట్లు రాసే పిలుపు ఉన్నవారు కొందరు ఉన్నట్టున్నారు. వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు. ఫేస్బుక్లో ఏ లైవ్ పెట్టినా వెంటనే షేర్లు చేయడానికి, కామెంట్లు రాయడానికి, లైక్ చేయడానికి పిలువబడిన వారందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీరు ఆ పనులో నిమగ్నమై ఉండండి. దేవుడు ఆర్తిగా మరి ఒక్కరినైనా రక్షించుకుంటాడేమో ఆయన చిత్తం. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 2021 ఫస్ట్ సండే సర్వీస్లో దేవుడు మనకు మాట్లాడబోతున్నటువంటి మాటలు చాలా విలువైనవి. హల్లెలూయా. ప్రతి వారం మాట్లాడే మాటలు కూడా విలువైనవే. ఇది పునాది ఈ సంవత్సరానికి. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇవ్వబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వారికి దొరుకును, తట్టువాడికి తీయబడును. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అందరికీ చాలా ఇష్టమైనటువంటి లేఖన భాగాల్లో ఒకటి అడుగుడి మీకు ఇవ్వబడును. కొన్ని లేఖన భాగాలు కొందరికి ఇష్టం ఉంటాయి. కొందరికి నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు దీవించబడతావు, లేచినప్పుడు దీవించబడతావు, నడిచినప్పుడు దీవించబడతావు. ఇవాళ కూర్చున్నా లేచినా దీవెనలు. కొందరికి ఎప్పుడు రండి మీ దుఃఖ దినప్పుడు సమాప్తం అవుతాయి అనేటటువంటిది ఒకటి ఇష్టం. కొందరికి కొన్ని ఇష్టం ఉండవు. నీ పొరుగువాని భార్యను, తన పొరుగువాని భార్యను కూడవాడు ఆ ప్రకారమే నాశనం అవ్వని అంటాడు దేవుడు. అది ఇష్టం ఉండదు కొందరికి. ఎందుకంటే వీడు ఎక్కువ భార్యను కూడితే వీడి భార్యను కూడా కూడే పరిస్థితి ఉంటుంది. అది ఇష్టం లేదు. సో కొన్ని ఇష్టం లేని లేఖనాలు కూడా బైబిల్లో ఉంటాయి. దేవుడు స్టెఫానుగా మాట్లాడేవాడు కాబట్టి అనేకులకు ఇష్టమైనటువంటి లేఖన భాగాలలో ఒకటి ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును అని యేసు ప్రభు చేసినటువంటి వాగ్దాన పూర్వకమైనటువంటి మాట. ఎంత డేర్ ఉంటే ఆ మాట అనగలుగుతాం. ఆడు ఏం అడుగుతాడో తెలియదు అవతలోడు. ఇప్పుడు నేను మీకు అడుగుడు ఇవ్వబడినాను అనుకో, ఏం అడుగుతాడు? ఒకరు 10,000 అడగవచ్చు, ఒకరు 2 లక్షలు అడగవచ్చు. ఒకరు ఇప్పుడు నాకు నువ్వు మా తాత చచ్చిపోయి వచ్చి లేపనొచ్చు. ఒక్కొక్కడు ఒక్కొక్కటి అడగవచ్చు. అడుగుడి మీకు ఇవ్వబడను అనేటటువంటి మాట యేసు ప్రభువుల వారు అంటున్నటువంటి మాట. అది దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్నటువంటి ఏ మాట అయినా ఆ సందర్భాన్ని కనుక మనం చూడకపోతే ప్రతి మాట కూడా మనకు నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అడుగుడి మీకు ఇవ్వబడిన చెప్పినటువంటి యేసు ప్రభే తండ్రి అయిన దేవునికి అడిగినప్పుడు అది అంగీకరించబడలేదు. అడుగుడి మీకు ఇవ్వబడినని యేసు ప్రభు మనకు చెప్తున్నాడు కదా. ఈయన అడిగినప్పుడు ఆ యొక్క గెత్సెమనే తోటలో యేసు ప్రభు విన్నాడా ఈయన ప్రార్థన? దయచేసి మత్తయి సువార్త 26వ అధ్యాయము 39 చదువుదాం.
కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని. నా ఇష్టము కాదు తండ్రి, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించను. యేసుప్రభు కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా కన్నీరు విడుస్తూ మహారోదనతో చేస్తున్న ప్రార్థన ఇది. కానీ తండ్రి దేవుడు ఆ ప్రార్థన వెళ్ళి యేసుప్రభు చేసిన ప్రార్థనే తండ్రి తృణీకరించినటువంటి ఘట్టం ఒకటి ఉంది. మరి మనకంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఇంకా మీరు పూర్ణ పట్టుదలతో వేడుకోనండి. దేవుని బిడ్డలారా, విసుకగా నిత్యము ప్రార్థన చేయండి. చాలా సందర్భాలు చెప్పాడు. అడుగుడు మీకు ఇవ్వమన్నాడు. ఇంకా వాస్తవం అయితే అడగగానే దేవుడు ఇచ్చేసేస్తే ఇంకా విసుగుదల ఉండదు మనిషికి ప్రార్థనలో. మరి విసుకగా నిత్యము ప్రార్థన చేయండి ఎందుకు చెప్పాడు అంటే, అడిగినవి త్వరగా రావు కాబట్టి మీరు విసుకగా నిత్యము ప్రార్థన చేయండి అని యేసుప్రభు చెప్పవలసి వచ్చింది. అడిగినవి త్వరగా రావు కాబట్టి మీరు ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండండి అని చెప్పాల్సి వచ్చింది. అడిగినవి త్వరగా రావు కాబట్టి మీరు ప్రార్థన ఎందుకు ఆసక్తి గలవారై ఉండని చెప్పాల్సి వచ్చింది. ఎప్పుడు మనం అడిగింది దేవుడు ఇస్తాననేటువంటిది పాయింట్. 2021 సంవత్సరంలో మనం ఈ యొక్క కీ నేర్చుకొని వెళ్దాం. మనం అడిగింది దేవుడు ఇస్తానని ఎప్పుడు చెప్పాడంటే, ఆ కొండ మీద ప్రసంగంలో, ఆ ప్రసంగము ప్రారంభించిన తర్వాత మధ్యలోనికి ప్రసంగం పోయిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దానికన్నా ముందు చాలా సంగతులు యేసు ప్రభుల వారు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రసంగం ప్రారంభిస్తున్నాడు ఆయన. ఆ మాటలు చెప్పకన్నా ముందు, అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాటలు చెప్పకన్నా ముందు యేసు ప్రభు యొక్క ప్రసంగం ఉంది కొంత దూరం. ఏమంటాడంటే, దుఃఖపడువారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పికల వారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇక్కడ చెప్పినటువంటి విషయాలన్నింటిలో వాడు ఉన్నప్పుడు వాడు అడిగిన ప్రతిదీ వాడికి ఇవ్వబడుతుంది. హృదయ శుద్ధి గలవాడు, వాడు ఏమడుగుతాడండి? హృదయ శుద్ధి లేని వాడే అన్ని లోక సంబంధమని అడుగుతాడు. హృదయ శుద్ధి అయిపోయింది, దేవుని చూశాడు వాడు. దేవుని చూసిన తర్వాత ఏమడుగుతాడు వాడు? కొంతమంది ఇప్పుడు మనము రేపు పొద్దుగాల లేకపోతే వాళ్ళ సాయంత్రం చచ్చిపోతున్నామని తెలిసిందనుకో, ఏమడుగుతాం దేవునికి? సాయంత్రం కల్లా అవుట్ అయిపోతున్నామని తెలిస్తే ఏమడుగుతాం? ప్రభువా జల్ది ఒక బిల్డింగ్కి తండ్రి చూసిపోతాంటమా, లేకపోతే 1 కోటి రూపాయలు తండ్రి కళ్ళలో చూసిపోతాంటమా, ఏమని ప్రార్థన చేస్తాం? దేవుని భక్తుడు అంటాడు, నేకను మోయక మునుపొక్కసారి నీ కృపలో నన్ను బలపరచుమయ్యా. ఇంకా చాలా పాటలు. నేకను మోయ, ఇది నా ప్రార్థన అనే పాటలో, నీ ప్రజలెల్లరూ నీ సత్యములో స్థిరపడునట్లు కృప చూపుమయ్యా. ఇది నా ప్రార్థన, హృదయ నివేదన, వెదితుని విజ్ఞాపన. ఎప్పుడాడు తెలుసా? ఈ రాజ్యకాల సమయంలో చచ్చిపోతే నీ యొక్క కోరిక ఏంది నా ప్రియ కుమారుడు అని దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుడు వచ్చి ఓఫెరయ్య గారిని అడిగాడు. అమెరికాలో జొనతన్ నాయక్ అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు రాత్రి 12 గంటలకు దేవుడు లేపాడు. ఈరోజు నువ్వు చచ్చిపోబోతున్నావు అనుకో, నువ్వేం అడుగుతావు అని అడిగాడంట దేవునికి. దేవుడు వచ్చి నువ్వేం అడుగుతావు, నీ కోరిక ఏంది, నీ లాస్ట్ కోరిక ఏంది చెప్పని అడిగినప్పుడు, అప్పుడు హార్మోనియం తీసుకొని పాట పాడాడు అనమాట. రాయకుండా మొట్టమొదటి పాట అయ్యగారు, చాలా పాటలు రాష్ట్రంగా పాడాడు. దేవుడు రాయకన్నా ముందే డైరెక్ట్ పాట పాడేశాడు. ఇది నా ప్రార్థన, హృదయ నివేదన, నీ ప్రజలెల్లరూ నీ సత్యములో స్థిరపడునట్లు. ఇదే నా చివరి కోరిక. అది ఎంత అద్భుతమైన ప్రార్థన చూడు. అడుగుడు మీకు ఇవ్వమని అన్నప్పుడు ఏమడిగితే దేవుడు ఇవ్వడు. ఇప్పుడు నేను వెంటనే ప్రార్థన అయిపోగానే గౌరవం పోవాలి, ఆడ మీటింగ్ ఉంది, ఆడికెళ్ళి వెంటనే శంషాబాద్ పోవాలి. చలికి పొద్దున్నే 7 గంటలకు పోతే ఫుల్ వాళ్ళ మంచు భయంకరంగా, చలి భయంకరంగా, రోడ్ పట్టు చలికి అంతా కొంగపోయేది. ఈ పరిస్థితి ఎందుకు ప్రభావ, నాకు 2 రెక్కలు ఇచ్చేసి అని అడిగినాను, ఇస్తాడా దేవుడు? ఇక్కడ కూడా ఇక్కడ 2 రెక్కలు ఇస్తే ఎగురుకుంటా పోతుంది అన్నదాని నుంచి అడికారు జగరికి మొత్తం పెద్ద బిడ్డ పోయినట్టు అట్లా వెళ్ళిపోతుంది సింపుల్గా. అంటే ఇస్తాడా దేవుడు? అడిగిన ప్రతిదీ ఇవ్వడు దేవుడు. ఇప్పుడు నేనే ఇవ్వాలండి.
నా పాప కానీ నా కొడుకు కానీ వాడి చేతిలో కూరగాయలు కోసి కత్తి పట్టుకుంటే వెంటనే తీసేసుకుంటాం చేతికి. ఎందుకు అది వాడికి ప్రమాదం, వాడికి ఇప్పుడు పట్టుకోవద్దు. మన దానికి ఎట్లా యూటిలైజ్ చేయాలో తెలియదు. మనకి మన పిల్లలకు ఏ పెడితే అవియము. మరి దేవుడు ఎట్లా అడిగింది ఇస్తాడు? ఆండ్రూ ముర్రే గారు రాసిన పుస్తకంలో చెప్పారంటే ఈ మాట. సమ్ టైమ్స్ మన ప్రార్థనలో కొన్నిసార్లు దేవుడు వినప్పుడు కూడా అది కూడా జవాబే. కొన్నిసార్లు అడిగింది ఇచ్చినప్పుడు జవాబు, అడిగింది ఇవ్వనప్పుడు కూడా జవాబే. అది నాకు అవసరం లేదు కాబట్టి దేవుడు ఇవ్వడం లేదు అని నువ్వు అనుకోవాలి. ఆ ఇవ్వది కూడా నీకు జవాబే. అన్ని ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. కాకపోతే కొన్నిసార్లు అడిగిన ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడు. అందుకే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మొరలాలించడి నిన్ను ప్రేమించదా, మొర వినకున్నారు నిన్ను ప్రేమించదా అని ఓదరాయి గారు ప్రార్థన రాశారు. ఒక పాట చరణం రాశాడు. మరి ఎందుకు ప్రార్థన చేయాలి మనం? నేను లోగడ పోయిన వారం చెప్పాను. ప్రార్థన అంటే మనుషులతో మనం మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడాలి. ఏం తెలియని వ్యక్తితో అన్ని విషయాలు. దేవుడు ముందుకు వచ్చి నీ పేరు అడిగినా చెప్పాలి. అంటే దేవుడికి తెలియక కాదు, కొన్నిసార్లు మనతో సంభాషించడానికి ఇష్టపడతాడని చెప్పాను. ఇప్పుడు మనం ప్రార్థన ఎందుకు చేయాలి? మరి దేవుడు పిలిచి అడిగారంట, బ్రదర్ ఎందుకు లేచిపోయారు మీరు మధ్య నుంచి అని అడిగితే ఆయన చాలా కాలము చర్చికి రాకుండా ఉండి చెప్పాడంట. ఎందుకు లేచిపోయారంటే ఒక పాట పాడారా, పాట విని లేచిపోయాడంట. ఏది పాట అంటే ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అనే పాట పాడేది. మనం ఎన్ని తలిచినా ఏదైనా ఆయన చిత్తం చేయడం అడగడం ఎందుకు, ప్రార్థన చేయడం ఎందుకు అని అన్నాడు. నువ్వు ఎన్నైనా తలచ్చు, ఏదన్నా అడుగు, ఆయన ఇష్టం వచ్చింది ఇస్తాడు, ఆయన అనుకున్నప్పుడు ఇస్తాడు దేవుడు. అలాంటప్పుడు ఎందుకు అడగాలి? మరి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేటువంటిది మనం అడిగినవి దేవుడు ఎవరని కాదు చేయాల్సింది. ఆ మైండ్తో మనం చేయొద్దు. మనసు మనకు ఉండాలి. ఆయన చిత్తమైతే ఇస్తాడని నమ్మాలి. కానీ మనం ప్రార్థన చేయడంలో ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదాన్ని తెలుసుకుంటే 2021లో నువ్వు ప్రార్థన ఆపవు. నువ్వు ప్రార్థన ఆపకూడదు అంటే, నీ ప్రార్థన దేవుడు వినకపోయినా నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయాలి అంటే ఈ యొక్క రహస్యములను గ్రహించగలగాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అంటాడు, 2వ కొరింథీ 3వ అధ్యాయం 2వ కొరింథీ 3వ అధ్యాయంలో మోషే కొండ మీదికి వెళ్ళినప్పుడు ఆయన ముఖం ఏమైందంటే చూడండి, ఆయన ముఖము ప్రకాశించింది. దయచేసి 7వ వచనంలో చూస్తే 7-8 కలిసి ఉన్నటువంటి లేఖన భాగాల్లో మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవున్నదైనను అతని ముఖమును చూడలేకపోయేది. ప్రార్థనలో ఉన్నటువంటి అడ్వాంటేజ్, ప్రార్థనలో ఉన్నటువంటి బ్లెస్సింగ్ ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తూ 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 ఉంటే ఏమైపోతుందంటే, నువ్వు యేసయ్య పోలికలు అడిగినామని దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ ప్రార్థనను మోకరించడం వల్ల నీ ముఖము ప్రకాశిస్తుంది. ప్రార్థన అడిగినవి పొందుకోవడానికి కాదు, ప్రార్థనని నువ్వు పరిశుద్ధపరచడానికి. నువ్వు ప్రార్థించడం వల్ల దేవుడు అడిగిన ఇస్తాడని కూడా, కానీ నువ్వు ఆటోమేటిక్గా పరిశుద్ధం అయిపోతావు. ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడైనా ఎత్తున కొండ మీదకి ఎక్కగలుగుతావు. ఆయన తోడు. ఇప్పుడు తోడంటే అర్థమైందండి, పాలన తోడేస్తే ఏమైతే అనమాట, పాలు పెరుగైపోతాయి. ఇప్పుడు దేవుడు మనకు తోడంట, మరి మనం ఎందుకు పెరుగు కాలేకపోతున్నాం అర్థమైతే. పాలల్లో ఇంత పెరుగు తోడేస్తే లెక్కల పాలు పెరుగైతున్న టోటల్. మరి దేవుని తోడ ఉన్న మనం ఎంత దేవుని పోలికలోకి మార్చబడుతున్నాం. దేవుని పోలికలోకి నువ్వు మార్చబడాలంటే యూ హ్యావ్ టు డూ ప్రే ఇన్ యువర్ లైఫ్ వితౌట్ ఫెయిల్. ప్రార్థనలో విసుకొస్తుంది. ప్రసంగాలు ఎన్నైనా చేయొచ్చు. ఆత్మ జీవితంలో అన్నిటికన్నా కష్టమైనటువంటి సాధన ప్రార్థన చేయడం. బైబిల్ చదవడం కష్టం కాదు, ప్రసంగాలు చేయడం కష్టం కాదు, పాటలు పాడడం కష్టం కాదు, మందిరానికి రావడం కష్టం కాదు, ప్రభు యొక్క శరీర రక్తంలో పాలుపంపులు పొందడం కష్టం కాదు. కానీ ప్రార్థన చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అందరికీ సాధ్యం కాదు. అది బ్రతికున్నవాడు మాత్రమే చేయగలిగినటువంటి పని. అది దాహం ఉన్నవాడు మాత్రమే. 41వ కీర్తనలో అంటాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడ్డట్లుగా. ఏంటండి 41 42:1 దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము
ఈ లక్షణం ఉండాలి వానికి. ఇప్పుడు మనం పొద్దుగాలే తిన్నామండి, మళ్ళీ సాయంత్రం తిన్నామా? సాయంత్రం ఎందుకు తింటున్నాం? ఆకలి అవుతుంది. సాయంత్రం తింటాం, మళ్ళీ తెల్లారి తింటాం, మళ్ళా మధ్యాహ్నం 3 పూటలు పంచవాటి ప్రకారం ఎందుకు తింటున్నాం? బ్రతుకున్నాం కాబట్టి ఆకలి అవుతుంది ఖచ్చితంగా. ఆత్మీయ జీవితంలో బ్రతుకున్న వారి లక్షణము ప్రార్థన పట్ల వానికి దాహం ఉంటుంది. నీకు ప్రార్థన పట్ల దాహం లేదంటే నువ్వు ఎక్కడో ఇలా చచ్చిపోయావని అర్థం. ఆత్మీయంగా ఎక్కడో ఒక ఏరియాలో నువ్వు సాతానును బంధించాడని అర్థం. ప్రేయర్ ఈస్ వెరీ ఎసెన్షియల్, ప్రేయర్ ఈస్ వెరీ నీడ్ఫుల్. ఒక పంచవాటి ప్రకారం ప్రార్థన చేయాలి. దానియేలు సింహాల నోరును ముయించగలిగిండు. దానియేలు కళల యొక్క భావమును చెప్పగలిగిండు, దర్శనముల యొక్క భావం చెప్పిన దేవుడు మర్మమును బయలుపరచు. దేవుడు ఆయనకు అన్ని విషయాలు బయలుపరిచాడు. కారణం ఏం తెలుసా? ఆయన ముమ్మాటికి పంచువాటి ప్రకారం ప్రార్థన చేస్తున్నాడు. కొందరు ప్రార్థన అవకాశం ఉన్నప్పుడు చేస్తారు, చేద్దాం కాదు నా ఉద్దేశం. మన కంఫర్టబుల్ జోన్లో చేయడం వేరు, ఇన్కంఫర్ట్గా ఉన్నప్పుడు చేయడం వేరు. ఇన్కంఫర్ట్ జోన్లో ఉన్నాడు దానియేలు, ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తారని తెలుసు. శత్రుఘ్న మేషకు ప్రార్థన చేస్తే అగ్నిగంధకంలో గుండెల్లో వేస్తారని తెలుసు. కంఫర్టబుల్ జోన్ కాదు వారికి అది. ప్రార్థన చేసి చెరస్థానంలో వేస్తారని తెలుసు. ఆదిమ సంఘానికి ప్రార్థన చేస్తే నీలోని చెప్పినప్పుడు చంపుతున్నాడని తెలుసు. అయినా వాళ్ళు ప్రార్థన ఆపడే. ఈరోజు మనము ఇన్కంఫర్టబుల్ జోన్ మన జీవితం లేని పొద్దున ప్రార్థన చేయాలని దేవుడు చెప్పాడు వేకోని. అప్పుడు చాలా ఇన్కంఫర్ట్ ఉంటుంది మనకు. ఈ చల్లగా చలికి దుప్పటి మోసుకొని ముదురుకొని కాళ్ళు ముడుచుకొని చేతులు ముడుచుకొని మరింతగా మనం పండుకోవడానికి అది ఇన్కంఫర్టబుల్ జోన్. ఏదో రాత్రి నీకు నిద్ర పట్టలేదని చెప్పేసి 12 గంటలకు ప్రార్థన చేసి నేను రోజు 12 గంటలకు ప్రార్థన చేస్తున్నా అని చెప్పుకుంటే లాభం లేదు. నీకు నిద్ర పట్టలేదు కాబట్టి నువ్వు ఏం చేద్దాం పోయి మోకరించి ప్రార్థన చేద్దామని చేసిండొచ్చు. కానీ నిద్రను చంపుకొని చేసింది దేవుడు. దాన్ని బట్టి నీకు ఆశీర్వదిస్తాడు, దాన్ని బట్టి సంతోషిస్తాడు. వాడు సుఖాలు లెక్క చేయడం లేదు, వాడి నిద్ర లెక్క చేయడం లేదు, వాడు చంపుకుంటున్నాడు. అది కష్టమైనటువంటి పని. పంచువాటి ప్రకారం ప్రార్థన చేయడం మన జీవితంలో దేవుడు ఇప్పటికొచ్చి నేను రక్షణ పొందిన సంవత్సరానికి ప్రార్థన ప్రారంభించాను. అంతకన్నా ముందు ప్రార్థన చేయలేదు. 8లో రక్షణ పొందాను, 9లో ప్రార్థన ప్రారంభించాను. మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ 11లో దేవుడు నరక పాత్రులైన మంచి వారైనటువంటి కాన్సెప్ట్ ద్వారా నన్ను దర్శించినప్పుడు నేను మరలా ప్రార్థన డెడికేట్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటికొచ్చి 100 విజ్ఞాపనలు 100 ప్రేయర్ పాయింట్లు చేశాను. ఏమి నాకు దేవుడు ఇవ్వలేకపోవచ్చు, ఎన్నో ఇచ్చాడు, కొన్ని ఇవ్వలేడు. ఆయన ప్రార్థన మాత్రం ఆగుతలేదు. ఎందుకు తెలుసా? ప్రార్థన నన్ను పరిశుద్ధునిగా మారుస్తుంది. ప్రార్థన నాతో యేసు ప్రభుతో సహజీవనం, యేసు ప్రభుతో నడవడం అంటేనే ప్రార్థన జీవితం కలిగిన వాని లక్షణం. ఈరోజు దేవుని బిడ్డలారా, అడుగుడి మీకు ఇవ్వబడును. చాలా ప్లేసులు చెప్తాడు. నాకు మొరపెట్టుము అన్నాడు కదా, ఇర్మియా 33:3లో. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేని గురించి అడిగినప్పుడు దేవుడు మనకు అడిగింది ఇస్తాడు. ఏ అంశాన్ని గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్తాడంటే దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ఏదో అన్ని అడిగితే ఇవ్వడు దేవుడు. ఇజ్ ఇట్ విల్ ఆర్ నాట్ అనేది గ్రహించాలి మనం. నేను చేస్తుంది ఇది దేవుడి చిత్తమా కాదా, అప్పుడు అడిగిన వాటిని దేవుడు ఇస్తాడు. నువ్వు హృదయశుద్ధి కలిగి దేవుడిని చూస్తున్నప్పుడు ఏం అడుగుతావు? ఆత్మ విషయమై నువ్వు దీనుడు అయిపోయానో ఏం అడుగుతావు? కొన్ని అడగకపోయి ఇస్తాడు. కొంతమందికి ఈ విషయం తెలియదు. కొన్ని ఏమో అడిగినా కూడా ఇయ్యడు, కొన్ని అడగకపోయినా ఇస్తాడు దేవుడు కదా. మత్తయి సువార్త అసలు వీటి గురించి మీరు అడగాల్సిన అవసరమే లేదన్నాడు ఆయన. 26వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటిని పోషించుచూ ఉండగా వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కాదా? అక్కడ ఒక మాట అంటాడు, మీరు అడగక ముందే మీ పరలోకపు తండ్రికి తెలుసు. 8వ వచనంలో మీరు మీ తండ్రిని అడగక మునిపే, ఇప్పుడు అడగక మునిపే అన్ని దేవుని తెలుసా చెప్పినటువంటి అదే మత్తయి సువార్తలో కొంతమంది పోతే ఏమంటున్నాడు, మీరు అడుగుడి మీకు అంటే కొన్ని అడగకపోయినా దేవుడు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నా జీవనోపాధి గురించి ఏమేమి కావాలో దేవుడికి మొత్తం ముందే తెలుసు, అది అడగాల్సిన అవసరము లేదు. పనివాడు ఆహారం పాత్రుడు కాదా అన్నాడు ఆయన. ఇవి మనం వీటి గురించి అడుగుతూ ఉంటాం కొన్నిసార్లు.
దేవుడు అడగమన్నది ఏంటంటే నీ ప్రజలెల్లరూ నీ సత్యములో స్థిరపడినట్లు దాని గురించి నువ్వు ప్రార్థన చేయాలి. దాని గురించి నువ్వు అడగాలి ప్రభు సన్నిధిలో. కడవరి వానకాలం వరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన నెరవేరుతుందా నెరవేరకు తర్వాత సంగతి. దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు చేస్తూ చేస్తూ నీ జీవితంలో ముందుకు సాగినప్పుడు నీలో దేవుని మహిమ అధికం అవుతుంది. నువ్వు యేసయ్య పోలికలోనికి మార్చబడతావు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నేను పరిశుద్ధంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నేను ఆయన పోలికలోనికి మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. విచ్ ఇస్ ద వే అంటే ప్రే 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 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. టైం ఉన్నప్పుడు ఒక టైం నిర్ణయించుకోండి. 2021 సంవత్సరంలో ప్రతిరోజు ఆ టైంకు మీరు ప్రభువు కనబడండి. మీ ముఖం ప్రకాశించిపోతుంది. December 31 నైట్లో మీరు దగదగ మెరిసిపోతారు నక్షత్రం లాగా. మీ ముఖాన్ని వేరోడు చూడలేడు. దయ్యపట్టుడికి అసలే చూడు. దయ్యపట్టును చూడరండి, చాలా కష్టం. ప్రార్థన పట్ల ముఖాన్ని చూడడం కష్టం. వాళ్ళు ఇద్దరు దయ్యం పడితే చూసుకుంటారు, అది వేరే విషయం. మొన్న రోజు ఇక్కడ చేయడం పడితే నేను పాస్టర్ ఇద్దరు మేలే. అది ఒక అమ్మాయి ఇష్యూ, పేరు చెప్పొద్దు, ఒకవేళ మళ్ళీ వాళ్ళ లైన్లో వింటే ఫ్రెండ్ పాస్టర్ మళ్ళీ వాళ్ళు అక్కడికి పోయినప్పుడు ఆ అమ్మాయికి కొడుతున్నారు, ఆ అబ్బాయికి కొడుతున్నారు. వారు వేరొకలో వీరు వేరొకలో అంట. ఆమె పెద్ద హీరోయిన్ లాగా ఏ రవితేజ సినిమా కూడా తీసుకుని తెలియదు. నా కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పరా, కళ్ళలో కళ్ళు పెట్టి చూడరా అంటే వాడు చూస్తుంటే నేను చూస్తాను. కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పరా అంట. వాడు కళ్ళలో కళ్ళు చూసి కూడా చెప్పాడు నాకు ఇష్టం లేదా. మీరు కొడుతున్నారు అక్కడ కట్టెలు పడుకొని వాడు రాడు. ఇద్దరు కూడా వాడ ఇద్దరు దయపడితే కళ్ళలో కళ్ళు పెట్టుకుంటాడు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ నీ కళ్ళు అగ్ని చాలా సమూలు అన్నమాట. నిన్నెవరు చూడలేరు. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని కనపరచాలి. పద్మాస్ దీపంలో పరవశినటువంటి ఏమనంటాడు, అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడ, అపరంచిని పోలిన పాదములు గలవాడ. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క సౌందర్యాన్ని పరమగీతంలో కూడా శూలమితి కన్నా 10,000 మందిలో నా ప్రియుడు అతి కాంక్షణీయుడు. దేవుని బిడ్డలారా, పొగడతలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో దేవుని గణపరచాలంటే చాలా మందికి తెలియదు. దేవుడు ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఆయన గణపరుస్తూ ఉంటావో, లోకంలో పొగడతలో పడడంలో ఎవరు ఉండరు మీకు తెలుసా? నాకు ఒకటి ఫాల్తు ఫ్రెండ్ ఉండేవాడు, రక్షణ పొందగానే ఉండు. వాడు అసలు ఏ కోణంలో చూసినా వాడు మంచిగా ఉండడు. కలర్ మంచిగా ఉండదు వాడిది, వాని హెయిర్ స్టైల్ బాగుండదు, వాని కళ్ళు మంచిగా ఉంటాయి, వాని పండ్లు మంచిగా ఉండే, ఏ మంచిగా ఉండే వానికి. వాడు ఆ ఇంటర్మీడియట్ టైంలోనే ఒక అందమైన అమ్మాయిని లైన్లో పడేసినాడు. వాడిని చూడని అసహ్యుడు. వాడు బొగ్గుతో నల్ల ఉంటున్నాడు. ఎట్లా పడేసినారో అంటే వాడు చెప్పినటువంటి క్లూ ఏదో తెలుసా? మీరు పాటించాలని కాదు నా ఉద్దేశం. వాడు చెప్పిన ఆ అమ్మాయికి క్లాసులు అందరూ చూసి మాట్లాడికే భయపడేవాళ్ళు. మంచి క్లెవరు అమ్మాయి, ఎవరిని అసలు దేగిడిదే కాదు, మంచి అందగత్తే. వీడు పోయి ఆ అమ్మాయికి మీ వాయిస్ చాలా బాగుంటుందండి స్టార్ట్ చేసి, అక్కడి నుంచి ఆ అమ్మాయిలో ఎప్పుడు ఎవరు అనని మాట అమ్మాయి వినబడ్డది అన్నమాట. నెక్స్ట్ డే మీ కళ్ళు బాగుంటాయి, మీ పండ్లు బాగుంటాయి, ఇక మొత్తం పొగడుతో ఎక్కించాడు. ఆ పొగడతలకి వాడిపోయింది వాడికి. అసలు ఏ కోశాన్ని వాడిద్దరిని పక్క పక్క నిలబెడితే ఖచ్చితంగా ఊసిపోతారు అక్కడ. గిదేం చూడడం అని చెప్పేసి అట్లుంటాడు. యూత్లో విశ్వసుందరు లాగా వాడేమో విశ్వంలోనే అందరికన్నా దరిద్రుడు వికారంగా ఉంటున్నాడు. కానీ ఎట్లా వాడేసిందంటే వాడు పొగడతాను. ఇప్పుడు దేవుడు మనకు పడిపోవాలంటే ఈ పద్ధతి దేవుని దగ్గర ఉపయోగించాలి. మనం దేవా నువ్వు ప్రేమ కలవాడేస్తండి, దేవుడు ఆటోమేటిక్గా నేను కౌగులించుకుంటాడు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనము ప్రార్థనలో చేయవలసినటువంటి పని ఏంటంటే ఒక థ్రిల్లింగ్ కమ్యూనికేషన్ అనమాట దేవునితో. నీకు ఏ అంశం లేకపోతే దేవుడి పొగుడు, ప్రార్థన మాత్రం చెయ్యి. నువ్వు ప్రార్థనలో యేసయ్య పోలికలోకి మార్చబడతావు. ప్రార్థనలో ప్రభువును గణపరచు, ఆయన నువ్వు కౌగిలించుకుంటాడు. నువ్వు అడగక మునిపే నీ అక్కర్లను తీరుస్తాడు. ఆయనను గణపరిచేవారు కావాలి. దావీదు వెళ్ళి అంటాడు, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును.
నిన్ను పరిశుద్ధపరచడానికి దేవుడు సిద్ధపరచినటువంటి ఒక వేదిక. నువ్వు అడిగిన ఇవ్వడానికి ఏర్పాటు చేసిన వేదిక కాదు, నేను యేసయ్య పోలికలోనికి మార్చే వేదిక. నీలో మహిమను నింపే వేదిక, నిన్ను పరిశుద్ధిగా మార్చే వేదిక, నిన్ను పాపం మీద ద్వేషం పుట్టించే వేదిక, శోధన మీద జయించే వేదిక. అందుకే యేసుప్రభువు అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. అంటే అర్థమైంది, శోధనలు జయించే వేదిక ప్రార్థన. ప్రార్థన అంటే ఇప్పుడు మారిపోయిందని అర్థం. అడిగితే దేవుడు ఇస్తారంట. ఏదో ఏటీఎం మిషన్ దగ్గరకు వచ్చినట్లు ఎప్పుడు అవసరం అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి తండ్రి ఇది అది అటు గురించి కాదు. ఆ కోణంలో ఆ ఉద్దేశంతో ప్రార్థన చేసే వారి ప్రార్థనలు వ్యర్థం. వారి ప్రార్థన అంటే పాపం అయిపోతుంది. వారి ప్రార్థన దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేశాడు భూమి మీద. ఎందుకు కలుగును కాకంటే కలిగిన ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. కానీ జీవించినంత కాలం ఆయన ప్రార్థనలు యాచనలు చేయబడిన రాయబడి. ఎందుకంటే నీవు ఆయన దగ్గర చెయ్యాలి, విసుగగా నిత్యము ప్రార్థన చేయాలి. యేసు ప్రభు చూపించిన మాదిరి. ఈ యొక్క 2021లో దేవుడు బిడ్డలారా మనము డెడికేట్ అవుతాం, ప్రార్థనకు ప్రతిష్ఠించుకుందాం. మోకాళ్ళు మరలా అందరి కూడా కొబ్బరి చిప్పల్లా అయిపోవాలి. కొబ్బరి చిప్ప కూడా దగ్గర పెట్టుకున్నాం మాకు చూపెట్టడానికి. నల్లగా అయిపోవాలి మొఖాలు, ముఖం తెల్లగా అయిపోతుంది. నల్ల ఉన్న వాళ్ళకి మంచి అవకాశం ఇది. మీరు తెల్లగా కావాలనుకుంటే పేరెంట్ లెవెల్ పెట్టకండి. పేరెంట్ లెవెల్ పెట్టి నల్లగైన వాళ్ళు ఉన్నారు తెలుసా. పేరెంట్ లెవెల్ తెల్లగా అవుతారని మీరు పెట్టి నల్లగైన వాళ్ళు ఉన్నారు. పేరెంట్ లెవెల్ కాదు నేను తెల్లగా మార్చేది, పరిశుద్ధాత్మ సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవు ప్రార్థనలో ఎప్పుడైతే మండుతావో నువ్వు ప్రకాశిస్తావు. హల్లెలూయా. మండుచు ప్రకాశిస్తున్న దీపంగా నీ ముఖం మారిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? వాట్ పర్పస్ హ్యావ్ యూ ప్రే? ప్రే విత్ పర్పస్ యువర్ లైఫ్. దట్ వాట్ పర్పస్? ఒక ఉద్దేశంతో ప్రార్థన చేయాలి, దీక్షతో ప్రార్థన చేయాలి. కానీ ఆ ప్రార్థన నిన్ను పరిశుద్ధపరచది ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదు అంటాడు, ఎలుగెత్తిన యెహోవాకు మొరపెట్టగా ఆయన తన పరిశుద్ధ పర్వతం నాకు ఉత్తరం ఇస్తున్నాడు. ఆయన గాడ్ హ్యాస్ ఆన్సర్డ్ మై ప్రేయర్స్. అడిగిన ప్రతిదీ ఇస్తున్నాడు ఆయన. ప్రతిదీ అడుగు వాటి కంటేను ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు అంటాడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా దేవుడు మనకి ఏం చేస్తున్నాడంట? అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము ఏ ఉద్దేశంతోనే ప్రార్థన చేయాలి? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చదవండి అన్నమాట. అడుగు వాటి కంటేను, ఊహించు వాటన్నిటికంటేను అది అత్యధికముగా. మీరు ఎందుకొరకు ప్రార్థన చేయాలని కూడా చెప్తాడు అక్కడ కింద 18వ వచనంలో. 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో నివసించున్నట్లుగాను
మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధంతో కూడి దాని వెడల్పును పొడవును లోతు ఎత్తు గ్రహించుటకు జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు మీరు ఏం చేయండి? ఇది ప్రార్థన. ఈ రకమైన ప్రార్థనలు చేయాలి. దేవుని ప్రేమ ఎంత, ఆయన ప్రేమ యొక్క లోతు ఎంత. దేవుని బిడ్డలారా, ఇవి చేయము. అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, అరే బాబు మీకు అసలు ఏమని ప్రార్థన చేయాలో కూడా మీకు తెలియదు, మీకు తెలియదు అన్నాడు ఆయన. ఇవి అడుగుతారని దేవుడు అడుగుమన్నవి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క లోతును గ్రహించకుండా వీరేం అడుగుతున్నారో. అందుకే పౌలు అంటాడు 26వ వచనము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో అంటున్నాడు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచు ఉన్నాడు. ఎలాగనగా యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలనో మనకు బైబిల్ ఇస్తున్న సాక్ష్యం అది. హౌ టు డూ ప్రే వి డోంట్ నో. ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అందుకే మన మీదకి పరిశుద్ధాత్మ దేవుని శక్తి కమ్ముకోవాలి. హల్లెలూయా. ఈ 2021లో మనం బలమైన ప్రార్థన పరులు కావాలంటే పరిశుద్ధాత్మ లేనిదే ఏమన్నాడు? ప్రార్థన గురించి ఒక చరణం అంటాడు కదా, ప్రార్థన గురించి ఒక చరణం అంటాడు. అందులో పరిశుద్ధాత్మ లేనిదే జీవమా. ప్రార్థన కూడా నువ్వు చేయలేవు. వితౌట్ హ్యావింగ్ ద హోలీ స్పిరిట్ యూ కాంట్ డు ప్రే. దట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు డు ప్రే. Is it possible for only when you got the Spirit of God in your life? పరిశుద్ధాత్మ నీకు కమ్ముకున్నప్పుడు నువ్వు మానక ప్రార్థన చేయగలుగుతావు. ముఖాల మీద ప్రభు ముఖకాంతిని దర్శించుకోగలుగుతావు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎందుకొరకు ప్రార్థనలు చేస్తున్నాం? ఈ యొక్క 2021లో మన ప్రార్థన దిశ దశ మారును గాక. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన ప్రార్థనలు మనం చేతుము గాక. అప్పుడు నువ్వు అడుగు వాటి నెల దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మకు మరి జరిగిన ప్రార్థన దేవుడి చిత్తానుసారమైన ప్రార్థన, కుదురుబాటు రావాలని ప్రార్థన, దేవుడి చిత్తానుసారమైన ప్రార్థన, దేవుని ప్రజలను సత్యమందు ప్రదర్శించబడాలి. దేవుడి చిత్తానుసారమైన ప్రార్థన. ప్రార్థన అంటే నీ గురించి అడిగేది కాదు, అది ఎప్పుడు వేరే వాళ్ళ గురించి అడిగేది. ప్రార్థన అంటేనే వేరే వాళ్ళ గురించి చేసినటువంటిది. ఆయన గురించి చేసిన ప్రార్థన వినలేడు తండ్రి అయిన దేవుడు. నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించదాన్ని అంటే వినలే, కానీ నీ ప్రజలను సత్యమందు ప్రతిష్ఠించంటే విన్నాడు. శిష్యులను ధైర్యపరచంటే విన్నాడు. ఈరోజు మనం ప్రార్థన ఎవరి కొరకు చేస్తూ ఉంటున్నాం? దేవుని బిడ్డలారా, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం, కన్నీరు గారుస్తాం. వాళ్ళు ఎవరో మనకు సంబంధం లేదు. వాడు మన ఊరోడో, మన ఇంటి పక్కడో, నీకు చుట్టాలో ఎవరో తెలియదు. వాడు నశించిపోతుంది, నరకానికి వెళ్తున్నాడు. వాడి గురించి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు ఇష్టపడతాడు. మన అవసరం గురించి మనం చేయడం అది గొప్ప సంగతి ఏముందండి? దాంట్లో గొప్ప సంగతి లేదు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ తరం ప్రవక్త మనకు చూపినటువంటి మాదిరి సత్యమందు అనేకులు ప్రతిష్ఠించబడినట్లుగా ప్రార్థన చేయమని చూపించాడు. ఈ 2021వ సంవత్సరంలో నీ ప్రార్థన మారును గాక. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును. కానీ ఏవి పడితే అవి అడగకండి. ఏది అడగడం మంచో అది అడగండి. ఏది అడిగితే దేవుని చిత్తం నెరవేరుతుందో దాన్ని అడగండి. ఏది అడగడం వల్ల నష్టమో దాన్ని అడగకండి. ఏది అడగడం వల్ల నేను నష్టపోతానో, నా ఆత్మీయ జీవితం దెబ్బతింటానో దాన్ని అడగకండి. ఏది ప్రయోజనకరమో దాన్ని గ్రహించడం మొదట మనం నేర్చుకోవాలి. ఏది ఉత్తమమో దాన్ని గ్రహించడం మనం నేర్చుకోవాలి. ఉత్తమమైనది గ్రహించకుండా వ్యర్థమైన వాటిని అడిగితే మన ప్రయాస వృధా అయిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రార్థన దిశ దశ మార్చుకుందాం. ఈ 2021 సంవత్సరం నుండి ప్రార్థన దైవ చిత్తానుసారమైన ప్రార్థనగా ప్రతిష్ఠించబడును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొద్ది క్షణాలు మనల్ని మనం పరిశీలించుకుందాం. సమయం చాలా తక్కువగా ఉంది. వెంటనే మళ్ళీ మేము ఇంకో ప్రోగ్రాంకి వెళ్ళాలి కనుక విన్నటువంటి కొద్ది మాటలను బట్టి ఈ యొక్క 2021లో దేవుడు నీకు అవసరతలుగా ఏమున్నాయి, నీకు ఏది అక్కర ఉందో అవన్నీ ఇచ్చాడు. వాటిని అడగకు నువ్వు, కానీ దేవుడు అడగమన్న వాటిని మాత్రం అడగాలి. అది దేవుడు అడగమన్న మాట ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు సాతాను ఓడిపోతాడు. దేవుని శక్తి భూలోకానికి దిగి వస్తుంది. హల్లెలూయా. కనుక దైవ చిత్తానుసారమైన ప్రార్థనలు, యాచనలు చేసే సంవత్సరముగా ఈ 2021 మనం ప్రతిష్ఠించుకుందాం, మేల్కొందాం, ప్రార్థన కొరకు లేతాం, ప్రార్థనకు ప్రతిష్ఠించుకుందాం, ప్రార్థన బలిపీఠాలను కట్టుకుందాం. సంఘములో
21 సంవత్సరం చివరి రోజు అందరూ సాక్ష్యం ఇవ్వాలి. మేము ఈ సంవత్సరం అంతా ప్రార్థన జీవితాలు కట్టుకున్నాం. ఈ సంవత్సరం అంతా మా ప్రార్థన బలిపడాలని ఇలాగే నిత్యం మండుతూనే ఉందని సాక్ష్యం ఇవ్వగలగాలి. అటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మీయ అంతస్తుకు సాక్ష్యంలోనికి దేవుడు మన అందరూ నడిపించును గాక. రండి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. కొద్ది క్షణాలు అందరం కూడా మోకరించి ప్రభు సన్నిధిలో ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఈ 2021లో మీ చిత్తానుసారంగా మా ప్రార్థన జీవితాలను ప్రతిష్ఠించండి. మా